ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లుగా ఆశా ప్రతినిధులు తెలుపుతున్నారు. మొత్తం బకాయిల్లో భాగంగా 1000 కోట్లను 10 రోజుల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన 1000 కోట్ల బకాయిలను 2వ త్రైమాసికంలో చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లుగా వారు వెల్లడించారు. ఈ హామీతో నెట్వర్క్ ఆసుపత్రులు తమ సేవలను పునరుద్ధరించాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి బకాయిలు రావడంతో ఆశా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద చికిత్స పొందే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఆశా మధ్య ఒప్పందం కుదరడంతో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం సకాలంలో నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లుగా ఆశా వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అయిన ఆశా తమ సమ్మెకు విరమించింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? అటు ప్రభుత్వం మధ్య ఇటు ఆశా మధ్య కొంత ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది కదా, ఇది ఎలా తీసుకోవచ్చు? గురు, ఏపీ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం తిరిగి కూడా ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా తమ సమ్మెను కూడా విరమించుకుంది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రులు యథావిధిగా వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు కూడా ఆశా ప్రతినిధులు తెలిపారు. మొత్తం బకాయిల్లో భాగంగా 1000 కోట్లను 10 రోజుల్లో చెల్లించుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. మిగిలింది కూడా 1000 కోట్ల బకాయిలను 2వ త్రైమాసికంలో చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ హామీతో నెట్వర్క్ ఆసుపత్రులు కూడా తమ సేవలు కూడా పునరుద్ధరించాయి. అయితే కొంతకాలంగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో ఆశా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనివల్ల ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం కింద చికిత్స పొందే రోగులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం ఆశా మధ్య ఒప్పందం కుదరడంతో రాష్ట్రంలోని పేద మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం సకాలంలో నెరవేరుస్తుందని కూడా ఆశించినట్లు కూడా ఆశా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. మొత్తం మీద ఎన్టీఆర్ వైద్య సేవ పునఃప్రారంభమైంది. ఆశా సమ్మె విరమణతో సేవల పునరుద్ధరణ కూడా ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుల ఒప్పందం 10 రోజుల్లోనే 1000 కోట్ల విడుదలకు హామీ ఇచ్చింది కూడా ప్రభుత్వం. మళ్లీ చికిత్సలు కూడా ప్రారంభమయ్యాయి. రోగులకు ఊరట కూడా లభించని చెప్పొచ్చు. మొత్తం కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రభుత్వం హామీతో సమస్య పరిష్కారం కూడా సంస్కరించింది. పేదలకు కూడా మళ్ళీ అందుబాటులోకి వచ్చే వైద్య సేవలు కూడా అందుబాటులో కూడా తీసుకొచ్చారు. మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం మళ్ళీ అందుబాటులోకి వచ్చి ఇచ్చిన హామీలను ప్రభుత్వం సకాలంలో నెరవేరుస్తుంది కూడా ఆశించిన ఆశా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. గురు, అయితే మొత్తం మీద ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే సమ్మె విరమించినట్లుగా ఆశా ప్రతినిధులు తెలిపారు. సో రానున్న రోజుల్లో ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ సమ్మె కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా పునరుద్ధరణ కాదు. ఇప్పటికే 1000 కోట్లు కూడా 10 రోజుల్లోనే కూడా బకాయి కూడా చెల్లిస్తామని కూడా ప్రభుత్వం అంగీకరించింది. మిగిలింది 1000 కోట్లు కూడా బకాయిలు 2వ త్రైమాసికంలోనే చెల్లిస్తామని కూడా హామీ ఇవ్వడంతోనే వాళ్ళు సమ్మె కూడా విరమించుకున్నారు. ఇంకా సమ్మె విరమించుకోకుండా యథావిధిగా ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు తెచ్చాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే
వాళ్ళకి అల్టిమేటం కూడా చేసింది. దాంతో వాళ్ళు కూడా వెనక తగ్గారు. ఇప్పుడు 10 రోజుల్లోనే 1000 కోట్లు కూడా చెల్లించి ప్రభుత్వం అంగీకరించింది. మిగిలింది త్రైమాసంలో ఆ 1000 కోట్లు ఉండే బ్యాలెన్స్ కూడా పంపిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు కూడా వెనక తిరిగి కూడా హామీతో నెట్వర్క్ ఆసుపత్రుల సేవలను కూడా పునరుద్ధరించారు. ఇంకా పరిస్థితులు ఇటువంటివన్నీ ఏమి కావాలని కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వ హాస్పిటల్ చెప్పడంతో వాళ్ళు కూడా అంగీకరించారు. 10 రోజుల్లోనే ఆ 1000 కోట్లు కూడా అమౌంట్ కూడా ప్రభుత్వం కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కూడా చెప్పడంతో విరమించి కూడా ప్రభుత్వ సేవలు కూడా అందిస్తామని కూడా డాక్టర్లు కూడా చెప్పారు. దాంతో ఒక ఒప్పందంతో కుదరడంతో రాష్ట్ర పేద మధ్య తరగతి ప్రజలు నాణ్యమైన వైద్యం మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. ఇచ్చిన హామీల పథకాలు సకాలంలో నెరవేరుస్తుందని కూడా చెప్పవచ్చు గురు. అయితే ఇప్పుడు పేద మధ్య తరగతి ప్రజలు చూసుకుంటే ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు కూడా ఇప్పుడు ఆశాస్పందనంగా ఉన్నారు. వెంటనే ఇది ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో అటు ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, అట్లా ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇది చాలా గ్యాప్ తర్వాత ఒక్కసారిగా చెప్పడంతో కూడా అక్కడ ఉన్న కొంతమంది ఎన్టీఆర్ సంబంధించిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం కింద వచ్చిందని కూడా స్థానికులు కావచ్చు, ఏపీలో కూడా సంతోషపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక మెట్టి దిగి కూడా డాక్టర్లతో సంప్రదింపులు జరుగుతుంటే ఇది కీలక చర్చలుగా జరిపింది. కీలక చర్చల్లో కూడా సభల మధ్య దీంతో అంగీకరించడంతోనే వాళ్ళు వెనక కూడా వేశారు. ఇది ప్రజలు కూడా ఆనందం చేస్తున్నారు. ఇది కంటిన్యూ పురాణాది కాకుండా మళ్ళీ పెండింగ్ లేకుండా ఇది కంటిన్యూ కావాలని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. అయితే డాక్టర్లు కూడా హామీతో సకాలం నెరవేరుస్తున్నారు ఆశించినట్టు రాష్ట్ర వర్గాలు కూడా పేర్కొంటున్నాయి గురు. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఒక లిమిట్ వరకే కొన్ని చికిత్సలు చేసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అయితే ఈ లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా దాని పునరాలోచిస్తుంది. ఇప్పటికే ఎంత ఎన్టీఆర్ ఆరోగ్య కేంద్రం ఎంత ఇస్తున్నారో 2 లక్షల వరకు దాన్ని ఇంకా పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే కూటమిలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వెంటనే ఒకటి చేసుకుని వస్తున్నారు. కొన్ని అమౌంట్లు డిలే కావడం వల్ల దీన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ దీనికి సంబంధించిన పెండింగ్ పడింది. దాన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేసి కూడా ఇంక భవిష్యత్తులో ఇంకా దాన్ని మెరుగుపరచాలని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆలోచించినట్టు కూడా సమాచారం అవుతుంది. దీని ఇంకా పునరాలోచి దీనికి మెరుగైన ప్రభుత్వం వైద్య సేవ కింద అందించాలని కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని వెంటనే కూడా పురాణాలు కూడా ఆలోచించి దీనికి మెరుగైన వైద్యంగా ఇంకా మంచి దానికి సంబంధించిన ఇంకా మెరుగైన వైద్యం కూడా అందించేందుకు దాని తగిన ఏర్పాట్లు కూడా చేయమని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. అధికారులు కూడా ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ భరోసా హామీతో ఇప్పుడు డాక్టర్లు కూడా ఈ పథకం కింద కూడా పొందే రోగులు కూడా ఇబ్బందులు ఎక్కువ ఎటువంటి చేయకుండా చూస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇంకా దానికి ఇంకా అభివృద్ధి చెందేందుకు కూడా ప్రణాళికలు కూడా సిద్ధమవుతుందని కూడా మా సమాచారం అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో మనకు పేరు చూడాల్సిన పరిస్థితి ఉంది గురు. థ్యాంక్ యూ.